ఒకసారి తిరుమలలో అనేక మరమ్మతులు చేపట్టారు. అందులో భాగంగానే ధ్వజస్తంభం చుట్టూ ఉన్న 4 వరుసల బంగారు తొడుగును కూడా విప్పి లోపలికి చూస్తే ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ధ్వజస్తంభానికి మధ్యలో ఆ ధ్వజస్తంభం అంతా పుచ్చిపోయి ఉండడమే కాక భూమిలో ఉండవలసిన ఆ చెక్క తాలూకు భాగం అసలే కనిపించలేదు. ఎవరూ ఊహించని పరిణామం ఇది. పల్లవరాణి సామవై కాలంలో అంటే క్రీస్తు శకం 922వ సంవత్సరం ఆనంద నిలయం జీర్ణోద్ధారణ కావింపబడింది. ధ్వజస్తంభాన్ని బహుశా ఆ సమయంలో మరమ్మతు చేసి ఉన్నా కూడా అది 1000 సంవత్సరాల క్రితం జరిగి ఉండవచ్చు. లేదంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగినా కూడా అది 500 సంవత్సరాలకు పైమాటే. మరి ఏ ఆధారంతో ఆ ధ్వజస్తంభం ఇన్ని వందల ఏళ్లుగా నిలిచి ఉంది? కేవలం ఆ బంగారు రేకు ఆధారంతోనే కొన్ని వందల సంవత్సరాలుగా అసాధారణంగా అది నిలిచి ఉంది. అయితే ఆ ధ్వజస్తంభానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి దేవాలయంలోనూ ప్రధాన రాజగోపురం దాటి లోపలికి వెళ్ళగానే ముందుగా భక్తులకు కనబడేది ధ్వజస్తంభమే. ధ్వజస్తంభం భూలోకానికి స్వర్గానికి నడుమ అది వంతెన. అంతరిక్షంలో ఉన్న దైవశక్తులను దేవాలయంలోకి ఆహ్వానిస్తుంది. ఆలయం లోపలికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూల విరాట్టును చూడకూడదు. ధ్వజం అంటే పతాకం. ధ్వజాన్ని కట్టి ఎగరవేసే స్తంభం కనుక దీనికి ఆ పేరు వచ్చింది. ఆలయంలో ఏవైనా ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు. అంటే జయపతాకను కట్టి పైదాకా ఎగురవేస్తారు. పతాకం చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయనే విషయాన్ని తెలుసుకుంటారు. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా ఏ గుడినో పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకునేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకపోయినా కార్తీక మాసంలో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశ దీపం వెలిగించి మహాదాత మయూరధ్వజుణ్ణి గౌరవిస్తున్నారు. అయితే ధ్వజస్తంభం ఆలయం కంటే ఎత్తులో ఉండడం వలన ఆలయ నిర్మాణాన్ని చుట్టుపక్కల ప్రజలని పిడుగుల నుండి రక్షిస్తుంది. అది విద్యుత్ శక్తిని గ్రహించి భూమిలోకి పంపించేసి దేవాలయాన్ని కాపాడుతుంది. ధ్వజస్తంభ ప్రతిష్టకు ముందు దాని కింద పంచలోహాలు బంగారం, వెండి, రాగి, ఇత్తడి మరియు కంచును వేస్తారు. అవి భూమి లోపల ఉండే విద్యుత్ అయస్కాంత శక్తి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని గ్రహిస్తాయి. అందుకే ధ్వజస్తంభం వద్ద విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అంతేకాదు ధ్వజస్తంభానికి వేసే పంచలోహాల తొడుగు కూడా విద్యుత్ అయస్కాంత శక్తిని గ్రహించి ఈ క్రింద ఏర్పడిన విద్యుత్ అయస్కాంత క్షేత్రానికి మరింత శక్తిని చేకూరుస్తుంది. దాని దగ్గరకు వెళ్ళి నమస్కరించడం వలన మన శరీరానికి కావలసిన ధార్మికమైన శక్తి మనకు అందుతుంది. ధ్వజస్తంభం దగ్గర ఉండే బలిపీఠం ఈ విద్యుత్ అయస్కాంత శక్తిని అత్యధికంగా నిలువ ఉంచుకునే ప్రదేశం. ఆలయం అనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు. ఆలయ ప్రాకారాలు చేతుల వంటివి. ఆలయంలో మూల విరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం. ధ్వజస్తంభం ఉండే దైవక్షేత్రాన్ని మాత్రమే దేవాలయం అంటారు. దేవాలయాల్లో షోడశోపచార పూజలు జరగాలంటే ఈ ధ్వజస్తంభం తప్పనిసరిగా ఉండాలి. మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దీనిని ప్రతిష్ఠిస్తారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానమే. మూల విరాట్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. అయితే 1982లో తిరుమల శ్రీవారి ఆలయంలో అనేక మరమ్మతులు చేపట్టారు. అందులో భాగంగానే ధ్వజస్తంభం బంగారు తాపడానికి పాలిష్ చేయడం. అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్య ధ్వజస్తంభం చుట్టూ ఉన్న 4 వరుసల గోల్డ్ ప్లేట్లు విప్పి పాలిష్ చేసే సమయంలో అసలు విషయం బయటపడింది. ధ్వజస్తంభాన్ని టేకుతో చేస్తారు. చూస్తే ఆ మానంతా పుచ్చిపోయి ఉంది. వెంటనే ఆ విషయాన్ని అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారికి తెలియజేశారు. ఆయన పతాక భాగాన అలంకరణలను తొలగించి చూశారు. భూమిలో ఉండాల్సిన భాగం అసలే కనిపించడం లేదు. కేవలం ధ్వజస్తంభంపై ఉన్న బంగారు తొడుగుల ఆధారంతో అది నిలిచి ఉంది.
పుచ్చిపోయిన ధ్వజస్తంభంతో స్వామికి సేవల అపచారం జరిగిపోతోందని ఆందోళన పడ్డారు. ఈవో వేద పండితులు ఆగమ నిపుణులతో చర్చించారు. ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని నిర్ణయించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ధ్వజస్తంభం వాడే మానుకి నిర్ణీత లక్షణాలు ఉండాలి. ఆ మానుకి ఎలాంటి తొర్రలు, పగుళ్ళు, వంకలు, కొమ్మలు ఉండకూడదు. 75 అడుగుల ఎత్తున ఒకే మాను కావాలి. 100 ఏళ్లకు పైగా మన్నిక కలిగిన టేకు చెట్టు అయి ఉండాలి. ఈ లక్షణాలున్న చెట్లు ఎక్కడ దొరుకుతాయి? పాతమాను గురించి తెలుసుకుంటే దొరుకుతుంది అని 190 సంవత్సరాల రికార్డులన్నీ పరిశీలిస్తే ఎక్కడా ఆ ధ్వజస్తంభం ప్రస్తావన లేదు. అంటే ఇది ఎంత పాతదో. రేపో మాపో అది కూలిపోవచ్చు. వేరే వారైతే దాన్ని తాత్కాలికంగా ఏదో చేసేయండి, 75 అడుగుల టేకుమానులు బజారులో దొరకవు అని సర్దుబాటు చేసేవారు. కానీ ఇక్కడ ఉన్నది నాగిరెడ్డి పివిఆర్కే ప్రసాద్. స్వామివారి సేవలో అచంచల భక్తి ఉన్నవారు. స్వామివారికి, ఆయన భక్తులకు ఏ చిన్న లోపం జరిగినా ఆ పాపం తమదే అని విశ్వసించేవారు. అందుకే ధ్వజస్తంభాన్ని పునర్నిర్మిద్దాం అని ప్రకటించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ అధికారుల్ని సంప్రదించారు. అయితే ఇలాంటి లక్షణాలుండే టేకు చెట్లు మన రాష్ట్రంలో దొరకడం అసాధ్యం అని తేల్చారు. కర్ణాటకలో గాని కేరళలో గాని పడమటి కనుమ అడవుల్లో దొరకవచ్చు అని కూడా స్పష్టం చేశారు. ఇవన్నీ వినేసరికి పివిఆర్కే ప్రసాద్ గారికి నీరసం వచ్చేసింది. వెంటనే ధ్వజస్తంభ ప్రతిష్ఠ కోసం టేకుమాను వెతుకుతున్నట్లు రేడియోలో ప్రకటించారు. ఈ లోపల ధ్వజస్తంభం కింద నిధి ఉందని మీడియా మిత్రులు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఒక నిర్వేదం చుట్టుముట్టేసింది. దిక్కుతోచని ఆ స్థితిలో ఆ శ్రీనివాసుడే శరణ్యం అనుకున్నారు. కొద్ది రోజుల్లో మనం ఇది చేయగలమా అనే ప్రశ్నలు. అలా పివిఆర్కే ప్రసాద్ గారు ఆలోచిస్తూనే ఆ రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఇక ఆలయం నుండి బయలుదేరబోతుండగా బెంగళూరు నుంచి హెచ్ఎస్ఆర్ అయ్యంగార్ అనే భక్తుడు టెలిఫోన్ కాల్ చేసి ప్రవాహంలాగా చెప్పుకుంటూ పోతున్నాడు. అయ్యా, మీరు ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నారని రేడియోలో విన్నాను. అలాంటి ధ్వజస్తంభానికి మాను కావాలంటే కనీసం 280 నుండి 300 సంవత్సరాల వయసున్న టేకు చెట్టు కావాలి. కర్ణాటకలోని దండేలి అడవుల్లో మాత్రమే అది దొరికే అవకాశం ఉంది. ఇక్కడి అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ నాకు చాలా మిత్రుడు. మీరు అనుమతిస్తే నేను నా మిత్రుడి సహాయంతో అడవుల్లో గాలించి అలాంటి చెట్టుని ఎంపిక చేయిస్తా అన్నాడు. అంతే, మరుక్షణం కర్ణాటక చీఫ్ సెక్రటరీతో చీఫ్ కన్జర్వేటర్తో లాంఛనప్రాయంగా టెలిఫోన్లో మాట్లాడి వాళ్ళ హామీ కూడా తీసుకున్నారు. బెంగళూరులో అయ్యంగార్ ప్రోద్బలంతో చీఫ్ కన్జర్వేటరు వారి సిబ్బంది గాలింపు జరిపి 100 చెట్లు పరీక్షించాక దండేలి ప్రాంతంలోని కొండవాలుల్లో ఒక 16 టేకు చెట్లు వరకు పనికి రావచ్చని తేల్చారు. సరిగ్గా అదే వారంలో కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ గుండూరావు సకుటుంబంగా తిరుమలకు రావడం, ఈ ధ్వజస్తంభం విషయం వారికి చెప్పడం, ఆయన వెంటనే నూతన ధ్వజస్తంభం మానుని టీటీడీకి కర్ణాటక విరాళంగా తీసుకోండి అని ప్రకటించడం జరిగిపోయాయి. ఆ వారాంతరంలో పివిఆర్కే ప్రసాద్ గారు ఇంజనీర్లతో కలిసి వెళ్లి అయ్యంగార్ చీఫ్ కన్జర్వేటర్ వెంట రాగా ఆ 16 టేకు చెట్లు పరీక్షించారు. చివరికి వాటిల్లో 6 చెట్లు మాత్రమే నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. వాటిలో 2 అవసరానికి మించిన ఎత్తులో ఉన్నాయి. అయితే ధ్వజస్తంభానికి 1 మాను సరిపోతుంది. కానీ టీటీడీ అవసరాలు దృష్టిలో ఉంచుకొని మొత్తం 6 చెట్లు మాకే కావాలని పివిఆర్కే ప్రసాద్ గారు అన్నారు. అంతే, చెట్లు నరకడం ఆరంభమైంది. కానీ అప్పుడే ఎదురైంది మరో జటిలమైన సమస్య. ఆ ఎత్తుపల్లాల అడవుల్లో 8 కిలోమీటర్ల దూరం వస్తే గాని మెయిన్ రోడ్డు రాదు. అంత దూరం వాటిని మోసుకుంటూ తేవడం ఎలా? విచిత్రం. ఆ అడవిలో సోమాని వారి పేపర్ మిల్లు కోసం కలప నరికే వాళ్ళకి హడావిడి అంతా తెలిసింది. ఆ మిల్లు యాజమాన్యం సిబ్బంది వచ్చేశారు. అయ్యా, ఈ పని మాకు వదిలేయండి, ఇది ఆ శ్రీనివాసునికి మా సేవగా భావించండి అంటూ ఆ కార్యభారం వాళ్ళు తలకెత్తుకున్నారు. ఇంకా చెప్పేదేముంది? వారం రోజుల్లో చెట్లు నరకడం, వాటిని సోమాని మిల్లు సిబ్బంది తాళ్ళు, కప్పీలు, గొలుసులు వగైరా సామాగ్రి ఉపయోగించి రోడ్డు మీదకి చేర్చడం పూర్తయిపోయింది. ఈ లోపల అయ్యంగార్ మళ్ళీ చొరవ తీసుకుని ఒక 16 చక్రాలుండే పొడవాటి ట్రక్ని మాట్లాడాడు.
కర్ణాటక దండేలి అడవుల నుంచి 75 అడుగుల పొడవున్న 6 టేకుమానులు తీసుకుని 16 చక్రాల ట్రాలీ బయలుదేరింది. ఇంత భారీ వాహనం చేరాల్సిన గమ్యం 430 కిలోమీటర్లు. డ్రైవర్ 2 చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థించాడు. వందల కంఠాలు గోవిందా గోవిందా అంటూ ప్రతిధ్వనించాయి. అతని ఏ శక్తి నడిపిందో మరుసటి రోజు సాయంత్రానికి గమ్యానికి చేరువలో అలిపిరి వద్దకు ఆ ట్రాలీ చేరుకుంది. వేలాది స్త్రీ పురుషులు గుమికూడారు. ఆ మానులు రాగానే హారతులిచ్చారు. గోవిందా గోవిందా అనుకుంటూ తన్మయత్వంతో నినాదాలు చేశారు. అక్కడిదాకా అంతా ఆనందమే. డ్రైవర్ దిగి కొండవైపు చూశాడు. అక్కడే ఉన్న టీటీడీ చైర్మన్ నాగిరెడ్డి గారికి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారికి నమస్కరించి, ఘాట్ రోడ్డు 18 కిలోమీటర్లు, 7-8 క్లిష్టమైన మలుపులున్నాయి. ఇది నా జీవితంలోనే గొప్ప సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్కును ఆపకుండా కొండ మీదికి తీసుకుపోతాను. మధ్యలో పిట్టగోడలు దెబ్బతినొచ్చు, అంచులు తగిలి బండరాలు దొర్లిపడవచ్చు. మీరు హామీ ఇస్తే పైకి చేర్చి తీరుతాను అన్నాడు. వారు డ్రైవర్తో పైకి చేర్చే బాధ్యత నీది, మిగిలిన బాధ్యతలు మావి అని అభయం ఇచ్చారు. వాహనాల రాకపోకలను పాత ఘాట్ రోడ్డుకు మళ్లించారు. మొత్తం మీద ఆ సంధ్యా సమయంలో అరుణాకాంతుల వెలుగులో ఆ టేకుమానులు భగవంతుని ముంగిట్లో ధ్వజస్తంభాలుగా మారడం కోసం ఆ ట్రక్ మీద ఘాట్ రోడ్డులో ప్రయాణం సాగించాయి. వెనకే వాహనాల్లో అందరూ బయలుదేరారు. భయపడినట్లుగానే ట్రక్ ఒక్కో మలుపు తిరుగుతుంటే మానులు తగిలి బండలు ఊడిపడ్డాయి, పిట్టగోడలు కూలిపడ్డాయి. ట్రాలీ లోయలో పడుతుందేమో అని వెనక వారికి భీతి కలిగేది. ఇలా గుండెలు ఉగ్గబట్టుకుని పీట్లు చేసుకుంటూ సంభ్రమాశ్చర్యాల మధ్య 55 నిమిషాల్లో సూర్యాస్తమయంలోగా ట్రాలీ తిరుమల చేరిపోయింది. వేలాది భక్తుల ఆనందోత్సవాలతో గోవిందా గోవిందా నామస్మరణతో తిరుమల కొండ ప్రతిధ్వనించింది. స్వామివారి ధ్వజస్తంభం కోసం దండేలి అడవుల్లో పుట్టి 300 ఏళ్ల వయసున్న ఈ 6 టేకుమానులు స్వామి వద్దకు క్షేమంగా చేరుకున్నాయి. ఇంకా విచిత్రం, ట్రాలీకి 70,000 రూపాయల అద్దె. ట్రక్ యజమాని వాళ్ళ వెనకాలే కారులో వచ్చి నమస్కారం పెడుతూ ఇలా అన్నాడు: స్వామివారికి ఇంత గొప్ప సేవ చేసే అవకాశం లభించడం నా అదృష్టం. అందుకే నేను ఒక్క నయా పైసా కూడా రవాణా ఛార్జీలు తీసుకోవడం లేదు అని అన్నాడు. అయ్యంగార్ని, ట్రక్ యజమానిని, డ్రైవర్ని వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక దర్శనంతో శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. అంతటితో సమస్య తీరిపోయిందని ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలైన సమస్య అప్పుడే మొదలైందని గ్రహించలేకపోయారు. ఆ మానులో ఉత్తమమైన మానుని ధ్వజస్తంభం కోసం ఎంపిక చేసి మరో 100 ఏళ్లు ఆ మాను చెక్కు చెదరకుండా ఉండేందుకు కెమికల్స్ వేయించారు. పురుగు చొరబడకుండా ముందుగా తగరపు రేకును వేసి ఆ తర్వాత బంగారపు ప్లేట్లని తొడగాలని నిర్ణయించారు. ఇక ధ్వజస్తంభం పని పూర్తయినట్లే అని అనుకున్నారు. కానీ 75 అడుగుల మానుని పూర్వపు ధ్వజస్తంభం ఉన్న చోటే ప్రతిష్ఠించాలంటే అక్కడ పైకప్పులా ఉన్న మండపాన్ని పగలగొట్టాలని తేల్చి చెప్పేశారు అధికారులు. దాదాపు 2000 ఏళ్ల చరిత్ర ఉండి ప్రపంచ నలుమూలలా మన ఖ్యాతిని పెంచే గుడి మండపాన్ని పగలగొట్టాలంటే అందరి గుండె జారినంత పనైంది. వెంటనే వేరే మార్గం ఏమైనా ఉందేమోనని అధికారులను అడగగా వారు ఒక భారీ క్రేన్ తీసుకువచ్చి మండపం పైకప్పు రంధ్రం నుండి మానుని దించవచ్చు. కాకపోతే క్రేన్ని గుడి లోపలికి తీసుకుపోవాలంటే మహాద్వారాన్ని, దాని పైనున్న గోపురాన్ని పెకిలించాలని అన్నారు. మహాద్వారం పెకిలించాలంటే భక్తుల దర్శనం పూర్తిగా నిలిపివేయాలి. 3 వారాల పాటు అష్టకష్టాలు పడి టేకుమానులు తీసుకువచ్చాక వాటి ప్రతిష్ఠ ఎలా చేయాలి? ఈ 2 మార్గాలు కాకుండా ధ్వజస్తంభం ప్రతిష్ఠించాలంటే ఎలా అని ఆలోచించసాగారు. ఉదయం చర్చల్లో కూర్చున్న కొద్దిసేపట్లోనే ఒక అధికారి ఇలా అన్నాడు: ఎందుకండి ఇదంతా? మానుని మహాద్వారంలోంచి మోసుకు వచ్చేటప్పుడే దాని తలభాగం వీలైనంత ఎత్తుకు లేపి వంచుతూ, మొదలు భాగం నేల మీదకే వంచుతూ ఏతాం ఆకారంలో తీసుకువద్దాం. అది సరిగ్గా మండపం క్రిందకు వచ్చేసరికి దాన్ని ఆ రంధ్రంలోంచి పైకి దోపుదాం.
మన పాపనాశనం డ్యామ్ కడుతున్న ఇంజనీరింగ్ సిబ్బంది అక్కడి కళాశీల సహాయం తీసుకుందాం అని అన్నారు. బ్రహ్మాండమైన ఆలోచన. ఆగమేఘాల మీద ఇంజనీర్లు కొలతలు వేసి మహాద్వారం లోపల నుంచి బలిపీఠం వరకు నేలని లోతుకు తవ్వుకుంటూ వెళితే ఈ ప్లానును అమలు చేయడం సాధ్యమవుతుందని తేల్చారు. పైగా మహాద్వారానికి బలిపీఠంకి మధ్య ఎంత తవ్వినా ఏం చేసినా యాత్రికుల వరుసలకి ఏమాత్రం అవరోధం ఉండదని కూడా స్పష్టం చేశారు. ఇంకా ఆలస్యం చేయకుండా ముహూర్తం చూసి ధ్వజస్తంభానికి ఎంచుకున్న టేకుమాన్ని సన్నిధి వీధిలోంచి, గొల్ల మండపంలోంచి, మహాద్వారంలోంచి ఆలయంలోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుండి మానుశిఖర భాగం మండపం పైకప్పును చూస్తూ లేచేలా ఎక్కడికక్కడ సర్వే బాదులతో స్టాండ్లు ఏర్పాటు చేశారు. మెల్లగా కళాశీలు మానుని ముందుకు తోస్తుంటే అది అలా అలా లేచి సరిగ్గా మండపం పైకప్పులో రంధ్రాన్ని కింద నుంచి చేరుకుంది. మహాద్వారం దగ్గర నుంచి బలిపీఠం దాకా నేల మీద గోతిలో మాను మొదలుని ముందుకు తోసుకు వెళ్తుంటే ఇంజనీర్ల నైపుణ్యం ఫలించి ఆ మాను శిఖరం మండపం పైన రంధ్రంలోంచి పైకి ఆకాశాన్ని చూస్తూ లేచి నిటారుగా నిలబడింది. మండపం ఏమాత్రం దెబ్బతినకుండా ఆ సాయంత్రానికల్లా దండేలి అడవుల్లోని టేకు చెట్టు తిరుమలేశుని ఆలయంలో ధ్వజస్తంభంగా ప్రతిష్టకు సిద్ధంగా నిలబడింది. అయితే అప్పుడే ఒక చిన్న కొసమెరుపు. ధ్వజస్తంభం క్రింద శాస్త్రానుసారంగా నవరత్నాలు, నవధాన్యాలు వగైరా ఉంచాలన్నారు. అవి 2 పెట్టెల్లో పెట్టి ధ్వజస్తంభం క్రింద పునాది భాగంలో పెట్టారు. అకస్మాత్తుగా పివిఆర్కే ప్రసాద్ గారికి ఏదో తోచింది. వెంటనే తన మెడలో శ్రీనివాసుని డాలర్తో ఉన్న గోల్డ్ చైన్ తీసి ఒక పెట్టెలో వేశారు. కొద్ది క్షణాల్లో చుట్టూ చేరి ఉన్న అర్చకులు, మిరాసీదారులు, విఐపీలు, ఇతర భక్తులు కూడా ముందుకు వచ్చారు శ్రీవారి ధ్వజస్తంభానికి తమ భక్తిపూర్వక బహుమానం ఇవ్వడానికి. అంతే, ఉంగరాలు, చైన్లు వగైరా ఆభరణాలతో మరో పెట్టె నిండిపోయింది. అలా ఆ పెట్టెల్ని నిక్షిప్తం చేసి వాటిపై కాంక్రీట్ పోశాక దానిపైన ధ్వజస్తంభాన్ని సరిగ్గా 90 డిగ్రీల కోణంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపజేశారు. ఆస్థాన పండితుల ఆశీర్వచనాల మధ్య వేద మంత్రోచ్చారణలతో తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తుండగా 1982 జూన్ 10న ధ్వజస్తంభాన్ని, బలిపీఠాన్ని పవిత్రం చేశారు. పాత ధ్వజస్తంభం మానుని పాపనాశనం డ్యాంలో వేదోత్కంగా విశ్రమింపజేశారు. అయితే అక్కడే ఉన్న ఒక వృద్ధ పండితుడు చిరునవ్వు నవ్వి ఒక శ్లోకం చదివాడు. నాహాం కర్త హరికర్త తత్ప్రుజా కర్మ చాకిలం తదాపి మత్కృత పూజ తత్ప్రసాదేన నా అన్యద. అంటే నేను కాదు కర్తని, చేసేది చేయించేది అంతా ఆ శ్రీహరే. నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ కాదు. అయితే ఓ గొప్ప విషయం ఏమిటంటే ఒక్క ధ్వజస్తంభానికి, ధ్వజస్తంభం పునర్నిర్మించడానికి 6 మానులకి బ్రహ్మాండమైన చక్కని రోడ్డు, శక్తివంతమైన ఇంజిన్ కలిగిన 16 చక్రాల ట్రాలీ కేవలం కొద్ది రోజుల్లోనే పని పూర్తయిపోయింది. అదే వేల వందల సంవత్సరాల క్రితం ఏ మెట్లదారి లేకుండానే స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి దేవాలయాన్ని ఎలా నిర్మించారు, ఆ నిర్మాణానికి ఎంతకాలం పట్టి ఉంటుంది, ఇందులో ఎన్ని వేల మంది శ్రమ ఉంది లాంటి నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.